హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో కనుక మీరు చూసినట్లయితే మబ్బుల 3 గంటల నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నా. రాత్రి 12 గంటల దాకా వర్క్ చేసాం. తర్వాత 3 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఏమైందంటే ఈ పీసీలో ఒక వీడియో వచ్చేసి ఎడిట్ అయితే అయింది, ఎక్స్పోర్ట్ అయితే లేదు. ఇల్లు ఎక్స్పోర్ట్ కాలే. తర్వాత దీంట్లో నుంచి అన్ని మెటీరియల్స్ తీసుకొని మనం మ్యాక్లు వేసి దీంట్లో ఎక్స్పోర్ట్ చేస్తే ఫైనల్గా దీంట్లో అయితే ఎక్స్పోర్ట్ అయింది మన టాలెస్ట్ బెడ్ వీడియో. తర్వాత ఇప్పుడు అప్లోడ్ అయితే చేసిన. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ర్యామ్లో అట, మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ర్యామ్లు వచ్చేసి వర్క్ అయితే లేవు. ఈ పీసీలకి నేను తీసేసిన. ఇప్పుడు దీంట్లో ఉన్న ర్యామ్స్ తీసి దీంట్లో ఇన్స్టాల్ చేసిన. అప్పుడు ఎక్స్పోర్ట్ పెడితే ఒక వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది, మీరు చూడవచ్చు. 6 మినిట్స్ అయితే చూపిస్తుంది. ప్రీమియర్ ప్రో మీద ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ అయితే వేయరు. ఏమవుతుందంటే ఎక్స్పోర్ట్ లాస్ట్ దాకా అవుతుంది, మొత్తం లాస్ట్ దాకా అయినాక అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఎర్రర్ వస్తుంది. అది ఏదైనా ఒక టైం స్టాంప్ ఎర్రర్ అయితే వస్తుంది. ఈ టైం కోడింగ్లో తప్పు ఉంది, ఏదో ఫ్రేమ్ ఎర్రర్ ఉందని చెప్పేసి దాన్ని లాస్ట్ దాకా మళ్ళీ ఆ ఫ్రేమ్ తీసేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ పెట్టినా మళ్ళీ వస్తుంది. సో అదే విధంగా నైట్ అంతా ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ర్యామ్స్ చేంజ్ చేసి ఎక్స్పోర్ట్ పెట్టినా, చూద్దాం అవుతుందా కాదా అని చెప్పేసి. దీంట్లో ఏదైతే ర్యామ్ ఉందో ఇళ్ళకేంచి నూడవికి దాంట్లో పెట్టిన. మెయిన్ ఇవరిదాకా ఏం ప్రాబ్లం వచ్చింది అంటే నైట్ అంతా ఎక్స్పోర్ట్ పెట్టినా 3 ఒక దాంట్లో అయింది. దీనికి ఏం ప్రాబ్లం వచ్చింది, మొత్తమే ఇది ఆన్ అవుతుంది, డిస్ప్లే వస్తలేదు, ఆన్ అవుతుంది, డిస్ప్లే వస్తలేదు. ఇప్పుడు ఆ కంప్యూటర్ రిపేర్ చేసి నాకు ఫోన్ చేస్తే ఏమని చెప్పిండు, ర్యామ్లు చేంజ్ చేయమని చెప్పిండు. ర్యామ్లు చేంజ్ చేస్తే ఆన్ అయింది, ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. చూద్దాం అవుతుందా కాదని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ ర్యాములు ఆయనకి ఇస్తే ఆయన వీటిని తీసుకుపోయి రిప్లేస్ చేసి ఇస్తారట. సో ఇవైతే ఆయనకి ఇచ్చేద్దాం ఈరోజు. ఆ తర్వాత మొన్న డోర్ ఆర్డర్ ఇచ్చి వచ్చినా కదా, ఆ డోర్ కూడా వచ్చిందట. డోర్ తీసుకురావాలి, కార్పెంటర్కి చెప్పిన, ఆయన కూడా వచ్చి ఫిక్స్ చేస్తా అని చెప్పిండు. సో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. బాయ్ దగ్గర లీల మోటార్ పని చేస్తలేదట, పోయి దాన్ని కూడా రిపేర్ చేయించుకురావాలి. ఇప్పుడు బాయ్ దగ్గరికి అయితే పోతాను, ఫటాఫట్ వెళ్దాం. టైం కూడా అయింది, మనలో వచ్చే టైము. సో ఇప్పుడు వచ్చేసి బాయ్ దగ్గరికి అయితే నీళ్ళ మోటార్ పని చేస్తలే అని చెప్పినా కదా, మా బావ ఎలక్ట్రీషియన్. అలాగే మీకు అందరికి చాలాసార్లు నేను చూపెట్టినా కదా. సో తీసుకపోయి సబ్స్టేషన్లో చెక్ చేయించుకొని వచ్చిండు, వాడు పని చేస్తుంది. మళ్ళీ ఈడ పెట్టి చూస్తే పని చేస్తలేదు, కరెంట్ ఎక్క తక్కువ అయిందా ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు గ్యారేజ్ లోపల పెడుతున్నాం. ఒకవేళ ఆడ వస్తే వచ్చినట్టు మీద పెట్టే బా కట్కల పడున్నా చూడు, మీద కింది దాంట్లో అంతా కాలిపోతా వస్తుంది. దానిగా సాయంత్రం బట్టి నీళ్ళు నేను చూస్తా ఉన్నా. ఇలా వైర్ కొంచెడేనా అయిపోతుందా? అయిపోతుంది. పిఓపి మొత్తం ఫ్రేమ్ లేచిరు కదా, దాంట్లో ఏవైతే లైట్స్ పెట్టేటి ఉన్నాయో ఆ లైట్లకు అన్నిటికీ వైరింగ్ గుంజేది ఉంది అన్నట్టు. పిఓపి వర్క్ వచ్చేసి మా బాగానే చేస్తుంది కదా, మొత్తం సెట్ అయితే వేస్తారట. ఇలా అది అయిపోయాక వాళ్ళు వచ్చి షీట్లు వేసుకుంటారట. ఇక షీట్లు, ప్రొఫైల్ లైట్లు, ఇక దాంట్లో ఏమేమో ఉన్నాయి రకరకాలు, అవన్నీ వాళ్ళు వేసుకుంటారట. ఇంటికాడ వేయించినప్పుడు మేము మ్యాక్సిమం ఉండకపోతుంటాం, అక్కడ షూట్లకే వెళ్ళిపోతుంటాం. షూట్ పోతుంటే వీడియో తీసుకుని మొద్దు అట్లా ఆగం నడుస్తుండే. ఇక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు వాడు ఉండి చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది ఏది ఏం కథ, ఏది వర్క్ ఫస్ట్ అవుతుంది, ఏ వర్క్ సెకండ్ అవుతుంది అని చెప్పేసి ఇక కంటిన్యూస్గా నడుస్తూ ఉంది. ఇంకో అప్డేట్ ఏంటిది అంటే ఇగో ఇక్కడ ఒక్కల ఇది పోసి చూపెట్టలే కదా నేను లాస్ట్ టైము, మన టాంకీ కట్టిరు అన్నట్టు. దీంట్లో నిండా నీళ్ళు నింపారు, మొత్తం ఫ్రెష్ వాటర్. ఇలా చాలా అవుతుంది. ఇది చూస్తే మీకు ఇట్లా ఫోన్లో ఏర్పడతలేదు కావచ్చు, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత బాత్రూమ్ వర్క్ అయితే అయిపోతుంది మోస్ట్లీ. నేను ఏమనుకుంటున్నా అంటే ఆగస్టులో కంప్లీట్ చేసి ఇస్తామన్నారు ఇల్లు. కాకపోతే ఇది ఎంత సెప్టెంబర్ నడుస్తుంది, అక్టోబర్ నడుస్తుంది. సో ఈ మంత్ అయిపోతాను అనుకుంటున్నాను. ఈ మంత్ అయిపోతే నేను బయట ఆల్రెడీ చెప్పిన ఎడిటర్లను కావచ్చు, కెమెరామెన్లను కావచ్చు, వాళ్ళని రమ్మని టెస్టింగ్ చేసి మనం సెట్ అయ్యే వాళ్ళని తీసుకోవాలి. అది బాధ. ఓకేనా? అస్తర్కార్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్లాస్టరింగ్ వర్క్ మా దగ్గర అస్తర్కార్ అంటారు, అందుకని అట్లా చెప్తున్నా. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు వాటర్ అయితే పడుతున్నాం కదా, ఇదంతా అయిపోయింది. బ్యాక్ సైడ్ అక్కడిది ఒక్క సైడ్ అవుతుంది, ఆ కట్టలు కట్టిన దిక్కు. ఈరోజు మోస్ట్లీ అది అయిపోతుంది కావచ్చు. అది అయిపోయినాక బాత్రూమ్ పని అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ నెల ఖచ్చితంగా అయిపోతుంది అనిపిస్తుంది. సో ఈ నెల అయిపోతే నేను చెప్పిన కదా, వర్క్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలి, టైం టు టైం పెట్టుకోవాలి, ఇట్లా ఆగమా ఉండొద్దు, నేను టీంని పెంచుతా అన్నా కదా. సో ఆ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక నేను ఆల్రెడీ ఇప్పటికీ మేము ఎంతమంది అయినామంటే దగ్గర 10 మంది అయితే అయినాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీమే ఇది కాక కెమెరామెన్తో ఇంక్లూడ్ చేసుకొని 10 మంది అయినాము. ఇది కాక ఇంకా ఎడిటర్స్ వస్తారు 3. ఆ తర్వాత ఇంకొక 2 వచ్చేసి బయట వేరే వర్క్ వేయడానికి వస్తారు. ఇంకొకటి ఎక్స్ట్రా వెల్డర్ వస్తాడు. రకరకాల ఇట్లా అదైతే అనుకున్నాము మేము చేసుకున్న ప్లానింగ్ ప్రకారము. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి. ప్లానింగ్ సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ కాకుంటే చేంజ్ చేయాలి. ఇక ఎట్లా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ టీంతోనే ఇలా తీస్తా, 6-7 పెట్టుకుంటా వాళ్ళతోనే తీస్తా. ఇంత టీంని పెంచుతున్నందుకు ఒక వీడియో అయ్యే కాడ 3 వీడియోలు అయినాయి అనుకోండి, ఓకే పర్ఫెక్ట్. అందరు శాలరీ మేనేజ్ అయితే
మనకు కొత్త వీడియోలకు డబ్బులు వస్తాయి, అంతేకాకుండా కొంత మనీ సేవ్ చేయొచ్చు, అట్లా మనం వర్కౌట్ చేయొచ్చు. కాకపోతే మళ్ళీ ఇప్పుడైనట్టునే సేమ్ అప్పుడు ఒకటే వీడియో అయిందనుకోండి, ఇక దేనికి పనికి రాకుండా అవుతుంది, మళ్ళీ టీం తగ్గివ్వాల్సి అయితే వస్తుంది. ఈ లెవెల్లో ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. పైన మీరు చూడవచ్చు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇక్కడికి బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిన తర్వాత సంథింగ్ డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం ఏదో ఇట్లా ఆఫీస్ వైబ్స్ వస్తున్నాయి. సో ఇట్లా మనకు ప్రాపర్గా స్పేస్ ఉంటే ప్రాపర్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ టైం వేస్ట్గా అన్నట్టు. మనం ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నామా, వెంటనే ఇక్కడ కెమెరా ఉంటాయా, సెటప్ చేసుకున్నామా, వీడియో తీసుకున్నామా, అట్లానే ఇప్పుడు స్టూడియో ఇదంతా కట్టిపించుడు. నెక్స్ట్ వచ్చేసి ఇగో డోర్ వస్తుందని చెప్పినా కదా, ఆ డోర్ ఏదంటే దీనికి మధ్యలో ఉండే డోర్ అన్నమాట, ఇది వస్తుంది. సో ఇది కూడా ఈరోజు ఆయన అన్నతో మాట్లాడిన, మన ఫిడియేష్ అన్నతోని, ఆయన కూడా వచ్చి సెటప్ అయితే చేస్తానండి. ఈరోజు చాలా పనులు అయితే నడుస్తున్నాయి. వీటితో పాటుగా వర్క్ను కూడా మేనేజ్ చేసుకుంటూ తీసుకొస్తున్నాము. నిజంగా ఎంజాయ్ అనిపిస్తుంది. దగ్గర ఇప్పుడు ఈ 3 నెలల నుంచే మాకు టైం ఎట్లా గడిచిపోతుందో తెలుస్తలేదు, రోజు ఎట్లా గడిచిపోతుందో తెలుస్తలేదు. డే టైం అసలు సరిపోతలేదు మాకు వీడియోలకు ముఖ్యంగా. మొన్నటిదాకా వాన నీళ్ళకు మొత్తం మట్టి అంతా కొట్టుకో ఇక్కడ సైడ్ గుంతలు అయింది కదా. సో అప్పుడు పోనీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా బాబు 6 టిప్పర్ల మట్టి తెప్పించిండు. సో మొత్తం కూడా మీరు పోసినాం. ఇప్పుడు జేసీబీతో లెవెల్ చేసుకున్నాం. పైగా పొక్క రెడీ అయింది కదా. ఇక ఏమైనా ఐడియా చేసినామంటే దీని మధ్యలో గోడు ఉంది, కింద పొక్కు ఉంది, ఇలా దుంకి దానికి ఎగ్జైట్ వెళ్తాం అనుకున్నాం. కాకపోతే అన్న వచ్చిండు మూతలు పెడదాం అంటుండు. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే దీని మూతలు పెడుతున్నాం. నింపుతారు దీన్ని స్టూడియో అయినాక. ఈరోజు స్టూడియోలో పుట్టి పెట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సింగిల్ కోట్ వేసినాక పేపర్ కొడతారా, 2 కోట్లు వేసినాక కొడతారా, ఇంకొకసారి వేసినాక కొడతారా? సో ఇప్పుడు నెక్స్ట్ ఈ పుట్టి పెట్టడు అయిపోయిన తర్వాత కింద వచ్చేసి టైల్స్ అయితే వేస్తారు. చేసుకో, నన్ను ఎందుకు చూస్తున్నావే? సో ఇక్కడ ఈ గోడకు పుట్టి ఎందుకు పెడతలేరు అంటే ఇక్కడ సైడ్ మొత్తం ఫోమ్ షీట్స్ అయితే వస్తాయి. పుట్టి అవసరం లేదు, మనం పెట్టినా కానీ ఒకవేళ ఫోమ్ షీట్ తీసేస్తే ఊసిపోతాయి అన్నట్టు, పుట్టి వస్తుంది. సో అందు గురించే పెడతాయి మొత్తమే. పైన సీలింగ్ మొన్న అంతా జింగిడి పెట్టారని చెప్పినా కదా, వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పంపించిండు ఆయన. ఇవి మంచిగా పెట్టారు. ఇంకొక 1 అవర్ల మ్యాక్స్ ఈ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ అయితే వచ్చేసింది. సో అది తెస్తుడు అయిపోతుంది, ఫిట్ చూడడం అయిపోతుంది. డోర్ ఫిట్ అయితే ఏం కాదుగా, మీరు పడనీయకూడదు. ఆపాలి ఇప్పుడు మనిషి ముగ్గురు పోవాలి, ముగ్గురు ఉండాలి. బాహుబలి లెక్క లేవది. మట్టి నింపిండు, పోతా అని పోతుండు. అలా పడేసారా మునిగిపోతా. 2 కట్లు అనుకో, 2 కట్లు అనుకో. అన్ని తెలుసు శేఖర్కి. రాకముందు భయ్యా భయ్యా చేతితో పడతా కదా, కట్టెలు గిట్ల పెట్టుకుని రీపికింది.
కిట్టి ఇప్పటి నుంచే పని చేస్తాను బాత్రూమ్ కోసం రోజు 4 సార్లు పోవాలి కదా. మొత్తం వేసినాక వేసిరని తెలిసినాక మెల్లె వచ్చినావు సంతో. డోర్ అయితే గాయస్ వచ్చేసింది. ఇంకో గంట సేపట్లో డోర్ ఫిట్ చేస్తాను కూడా మొత్తాడు. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ పాయికానా మచ్చాంతం ఓపెనింగ్ రిబ్బన్ కట్టి దాని కింద ఏది ఇరకాలి ఇట్లా మొత్తం ఇట్లా ఒత్తుకమైన టైర్ ఓపెనింగ్ ఇప్పుడే ఏలు బలి ఆ మీద జరుగు గడపడతో పయ్యాలట పయ్యాలు ఫిట్ చేసి ఓపెనర్ చీఫ్ గెస్ట్ ఇగో అరో చీఫ్ గెస్ట్ తెల్లంగి వేసుకోనరా. తెల్లంగి షార్ట్ ఓపెన్ చేయగానే ఊరుకో డోర్ పెట్టుకో లోపలికి పోయి. ఓపెనింగ్ వాడే రిబ్బన్ కడిగేసేది కాదు కాక మా ఆయనతో కడిగే ఆ రిబ్బన్ కటింగ్ నేను ఎప్పుడు ఉంటున్నా మీ అన్నమాట చేదు మీ పని తెలియక రాలేకపోతే అది ఉంటుందా నాదే ఇరికి మళ్ళీ వచ్చి నీకు నయం ఏం కాలే. ఇంకా రక్తం చుక్క వల్లే అన్నట్టు రక్తం చుక్క వాడలేదు. తీసుకోరా బయట పెట్టాలి కడప పోవద్దు కడప మీద కూడా కొనలు పోతే ఖాళీ సరే ఇప్పుడు అలా పడతానేమో అని భయపడి పోతూనే లేడు. ఇందాక నువ్వు ఎందుకు ఉన్నాడు ఇవరిదాకా కనబడ్డది అడవికి బిల్లు వేసినాం కదా. ఇటు అన్నం చెప్తూ ఇప్పుడు వచ్చేసి గాయస్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఎందుకు అంటే ఒక సిమ్ పోటీ వేయించేది ఉంది, అంతేకాకుండా కూరగాయల కాలు పుండైంది, దానికి ఆయింట్మెంట్ తీసుకొని పోతున్నాం. మనం నాకు గట్టిన అయితే ఆ ఆయింట్మెంట్ గోళీలు తీసుకుంటే తక్కువ అయింది. సో అందు గురించే వీని గురించి కూడా తీసుకొని పోతున్నాం సిద్దిపేట. కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. చెప్పినా కావాలి కాలు పుండు అయినా పుండు కాదు మొత్తం పుండ్లు అయినాయి, కాలు అంతా వాసింది. సో అది చూపెట్టుకొని ట్యాబ్లెట్ అయితే తీసుకొచ్చుకుంటాం. ఇక నెక్స్ట్ సింపోర్ట్ కాడికి పోతాం. గోళీలు అయితే తీసుకున్నాము. సింపోర్ట్ది బంద్ ఉంది, రేపు తీసుకోవాలి అవి. ఇప్పుడు ఇంటికి పోతున్నాము. ఐస్ క్రీమ్ ఏం తింటున్నాము మరి? దానికి పైతే ఏమన్నా ఇంకా ఏమనలేదే జర్రైతే కింద పడుతురా. ఇప్పుడు వచ్చేసి గాయస్ సిద్దిపేటకి అయితే పోతున్నాం. సిద్దిపేటకి ఎందుకు అంటే డిన్నర్ అయితే వేయలేదు. యాక్చువల్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని తిందాం అనుకున్నాం. కాకపోతే ఆన్లైన్లో చూస్తే మొత్తం ప్రైస్ ఎట్లున్నాయంటే ఒకవేళ మనం ఆన్లైన్లో తినేదానికంటే ఆఫ్లైన్లో మనం షాప్కే పోయి తిన్నాం అనుకోండి, మనం దానికంటే ఒక ప్లేట్ ఆర్ 2 ప్లేట్లు ఎక్కువ తినొచ్చు. సో అందు గురించే చక్కగా సిద్దిపేటకే పోతున్నాం. ఓమా ఆకలి మంట మీద ఉన్నారు మన వాళ్ళు.
ఏం రాసినవరా అమ్ములు పోతలే బాబాయ్ ఆడియన్స్ స్టార్టింగ్ లో ఎంజాయ్ చేసి అమ్ములు అమ్ములు అంటే గానీ ఇప్పుడు అట ఇరిటేషన్ వస్తుందట ఊకే రే ఇవన్నీ ఉండి వాడికి ఎవడైనా చెప్పండి రా అమ్ములు అనకమని అని పెట్టిండు చెప్పినావు అయినా ఇంట్లేదమ్మా ఆన పాట అనే వాడుతూనే ఉన్నాడు అమ్ములు అమ్ములు అని నిజమైన అమ్ములు రావాలి దెబ్బకి పక్కపడినదిగా అమ్ములు అనుకొని కిస్ ఇచ్చేసేవాడిని మొన్న మేము డొప్పల గురించి తిరిగినాం కదా అర్ధరాత్రి క్యాంపింగ్ చేసినాడు ఆనాడు మేము ఈ లొకేషన్ రివీల్ చేసినాం కదా బాగా పెడుతురని చెప్పేసి ఆ తర్వాత బంద్ చేస్తారేమో అనుకున్నాం అది కానీ వీళ్ళు బంద్ చేయరు అయింది ఎర్రన్నం రే ఎర్రన్నము పూలు సున్నుమో పెట్టిరు మీరు పక్కన ఇంటికి వచ్చింది ఇవన్నిటిని మేము నమ్మమని కాదు మేము కూడా కొద్దిగా నమ్ముతాము ఒకవేళ అవి ఏమైనా కనబడితే అవిటిని గెలకం ఇప్పుడు కార్లు ఉన్నాం కాబట్టి చూస్తున్నాము సప్లైకి వెళ్ళిపోతున్నాం మీకైనా కనబడ్డా కానీ నమ్మినా నమ్మకున్నా దాన్ని మాత్రం గెలకకుర్రి ఇసుపెట్టేసి దాని కుక్కలు అవే తింటాయి పక్కా అవుతుంది నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది ఏదో ఒకటి అవుతుంది ఏదో ఒక్కటి అవుతుంది నెత్తిలా దెబ్బ తాకింది ఎంత ఘోరంగా తాకిందంటే కుషం అయితే నెత్తి అంతా నిన్న నైట్ మొత్తం నెత్తి అంతా గుంజింది ఇలా కొద్దిగా షీముండే బాబాయ్ గారు ఒత్తేసిండు మొత్తం అలాగే అంతా వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు తాకింది దాని మీదనే దెబ్బ మీద దెబ్బ అంటున్నా అందుకనే దెబ్బ డబల్ దెబ్బ ఫైనలీ మన హోటల్కి అయితే వచ్చినాము నిద్ర వస్తుంది ఘోరంగా మొత్తం ఊగుతుండు నిద్ర నిద్ర లేదు 2-3 రోజుల నుంచి అబ్బా సాయి సాయి పోతురు అలా సాయి అది కాదు ఏదో మన జెండవందనంలో నిలబడతాడు లోపల అయితే మస్తు వచ్చినాం వీడియో అప్లోడ్ చేయలేదు వచ్చినాక అప్లోడ్ చేయలేదు ఛాలెంజెస్ పైన ఫ్యామిలీ ఛానల్ సూపర్ సపోర్ట్ ఇస్తుర్రు సో అట్నే సపోర్ట్ చూపిస్తూ ఉండుర్రి తగ్గం అస్సలు తగ్గేదే లేదు ఏ హ్యాంగిలా తగ్గేదే లేదు ఒక్క వీడియో కాదు ప్రతి ఒక్క ఛానల్ 2 వీడియోలు పెట్టడానికి కూడా ట్రై చేస్తాం మాకు బీపులు ఏమవుతుందిగా సపోర్ట్ కావాలి ఇది సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మేము కంటెంట్ ఇస్తూనే ఉంటాం చూసి ఎంజాయ్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా 2 ఛానల్ ఖచ్చితంగా వీడియో సపోర్ట్ చేస్తాం టైం దొరికినప్పుడు బ్లాగ్స్ దాంట్లో పెడతాం ఏం తింటారా ఇక్కడ ఎట్లున్నాడో ఇంద్రలక్ష్మి ఇంద్రలక్ష్మి ఎవరు ఇంద్రలక్ష్మి తెలవా బిర్యానీలు ఉంటాయి అక్కడ వెజ్జారా నీరు బిర్యానీ అన్న నాకు చికెన్ తప్ప ఏదైనా నువ్వు కూడా చికెన్ తినవుగా పన్నీర్ తింటారు ఇక ఏదైనా చికెన్ మటన్ తినరా పన్నీర్ మన ఇద్దరిది వేరే ఉంటుంది పన్నీర్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు హాయ్ అప్పమ్మ హాయ్ బ్లాగ్స్ అవునారా కలుస్తావు అనుకోలేదు కలుస్తానా మమ్మీ నీ కలుస్తారా ఎప్పుడన్నా నేను పోతగా రాను నేను 9 గంటల పోయి కదా మాకు ఇక్కడనే కదమ్మా మా సిద్దిపేటే అవునా అట్లా తిన్నారా ఛాలెంజ్ కాదు ఎలా తినాలి రైస్ తక్కువ ఇచ్చిండు పెద్ద ముక్కలు ఇచ్చిండు బిర్యానీ మంచిగా ఉంది భర్తే కాదు గట్టోటి గమనించినావు కదా మనకి నియవాడు ఏం చేసిండు చెప్పన్నా పన్నీర్ బిర్యానీ తీసుకున్నాడు మళ్ళీ చికెన్ మసాలా తెప్పించుకున్నాడు సైడ్కు సపరేట్ అయ్యో తెచ్చేదాకా పెట్టలే చికెన్ ఒకటే తింటలేదు ఇది బాగా డిస్టర్బ్ చేస్తుంది డిస్టర్బ్ ఎలిపెట్టి డిన్నర్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి నైట్ 12 అవుతుంది చాయ్ అవుతావు కదా ఎనీబడి వాంట్స్ చాయ్ తాగుదాం No.
నో ఆట వీనికి నీకురా బాబా తన్నురా వీని. సో ఇప్పుడు పోయి చాయ్ తాగుతాం. ఆ తర్వాత చక్కగా గ్యారేజ్కి ఇక వేరే ఎక్కడికి లేదు. ఇక ఇప్పుడు జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే ఇదే ఫుడ్ ఎంత లేనా కానీ 2000 పడుతుండే కావచ్చు. కాకపోతే ఇక్కడ మాకు ఎంత పడాలంటే 1200 పడ్డది. అలా లాస్ట్గా సోంపి తిన్నాక తీయడి అది తిని దాయ వరకు అంతే వెరైటీగా ఉన్న టేస్ట్. బాయ్ క్యాచ్ అయ్యే చాయ్ తాగుతున్నావు ఇంకోటి ఆడట్నా లెక్కిండు బయలా వాళ్ళు ఆడట ఇంగుడిగాడు గాడు నా మీద వస్తుండు. ఆయన నీ అసిస్టెంట్ ఆయనే చాలాగా సెట్కో. మొత్తానికి అయితే గాయస్ డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి పోయి వాడుకుంటాం ఇక. సో మొత్తానికి ఇది ఈరోజు వ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు ఇంకా నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.